ఇప్పుడు అదే సిறைచాలలో ఆమె ఇద్దరు, ఒకటి పానదాయకుడు, రెండవది భక్షకాడు, ఇద్దరు పొరపాటు చేసి అదే యేసేపు ఉన్న సిறைచాలకు లోపలికి వస్తున్నారు. ఒక రోజు యేసేపు గమనిస్తున్నాడు, వాళ్ళు ఇద్దరు దుఃఖముగా ఉన్నారండి. వాస్తవానికి మీరు చెప్పండి, ఎవరు దుఃఖంగా ఉండాలి? యేసేపు ఏ తప్పు చేయనివాడు, మేలే చేశాడు ఆ కుటుంబానికి. ఈ రోజు సిறைచాలలో ఉన్నాడు. ఈ రోజు మానసికంగా కురింగిపోవాలంటే యేసేపే కురింగిపోవాలి. దుఃఖంలో ఉండాలంటే యేసేపే దుఃఖంగా ఉండాలి. ఎందుకు నా లైఫ్ లో ఇలా జరిగింది, ఎందుకు నాకు మాత్రమే? మనం అడుగుతున్నాం చూడండి, ప్రతి ప్రశ్నకి ఇదే, ఎందుకు నాకు మాత్రం ఇలాగ, ఎందుకు నాకు మాత్రం ఇలా జరిగింది, ఎందుకు నా కుటుంబంలో మాత్రం ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అని యేసేపు అడగవే లేదు. యేసేపు సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. సిறைచాలలో కూడా ఆనందంగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరు దుఃఖంగా ఉన్నప్పుడు వారిని విచారిస్తున్నాడు. మీరెందుకు ఇప్పుడు చూడండి, ఈయనే దుఃఖంగా ఉండి ఇంకొకటి నీవెందుకురా దుఃఖంగా ఉంటే, ఫస్ట్ నీ మొగాన్ని వెళ్ళి అద్దంలో చూడరా, నీ మొగాన్ని చూడలేదా, ఫస్ట్ నీ మొగాన్ని వెళ్ళి చూడు అంటాడు. కానీ యోసేపు దుఃఖంగా లేదు, సంతోషంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి.